హలో కామ్రేడ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ 90s. బ్యాక్గ్రౌండ్లో ఏముందని చూస్తున్నారా? బ్యాచిలర్ రూమ్ అంటే అంతే, కబోర్డులు ఉండవు, అన్ని గూళ్ళు ఉంటాయి. బ్యాచిలర్ రూమ్లో ఒక స్విచ్ బోర్డుకి అన్ని ఛార్జర్లు ఉంటాయి. ఇవేంటో మీకు తెలుసా? మార్నింగ్ టిఫిన్ని నిద్రలో స్కిప్ చేస్తాం. పదండి లంచ్ ప్రిపేర్ చేద్దాం. ఫ్రిడ్జ్లో లంచ్ ప్రిపేర్ చేయడానికి ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం. ముదిరిపోయిన దోసకాయ ఉంది, రాత్రి మిగిలిపోయిన సగం ఎర్రగడ్డ, రాత్రి కుక్కకు వేయాల్సిన మాడిపోయిన అన్నం, రోడ్లో దొరికిన పచ్చి మామిడికాయ, ముదిరిపోయిన బీరకాయ, ఎండిపోయిన పచ్చిమిర్చి, కుళ్ళిపోయిన టమాటా. ఇవన్నీ చూసి భయపడకండి, బ్యాచిలర్ రూమ్లో ఇవన్నీ కామన్. గుడుగుడు గుడుగుడు గుడుంబ శంకర్, ఏకలింగం ఒకటే గుడ్డు ఉంది. జొమాటో పార్సల్లో మిగిలిపోయిన సాసు, సగం ఎక్స్పైర్డ్ పెరుగు. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. పారి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. మాడిపోయిన అన్నం తీసుకున్నా, సగం ఎర్రగడ్డ, బొక్కల వన్న టమాటా, ఎండిపోయిన మిరపకాయ, గుడ్డు, 2 సాసులు. ఇంగ్రీడియంట్స్ రెడీ. లొకేషన్ షిఫ్ట్ టు బ్యాంకాక్. చూసిన వెంటనే చిచ్చి ఏంటిది అనిపించిందా? అయితే మీరు ఫ్యామిలీతో ఉంటున్నారు. అరేరే ఇదేంటి మా కిచెన్లానే ఉందే అనిపించిందా? అయితే మీరు మాలాంటి బ్యాచిలర్సే. మనకు కావాల్సిన గోళం సింక్లో ఉంది. దీన్ని కడిగే ఓపిక అయితే నాకు లేదు, కాబట్టి ఏది ఉంటే దాంతో చేసేద్దాం. దీంతో చేద్దాం. లైటర్కి ఫ్రీ వచ్చిన కత్తి తీసుకొని కాయగూరల్ని కట్ చేద్దాం. మనకు ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? ఒకరోజు గుడ్డు, ఉల్లిపాయ, టమాటా 3 కలిసి రోడ్డు మీద వెళ్తుంటాయి. టమాటాని ఎవడో దొక్కేస్తాడు, గుడ్డు, ఉల్లిగడ్డ ఏడుస్తారు. తర్వాత రోజు గుడ్డు, ఉల్లిపాయ నడుస్తుంటే గుడ్డు కాలు జారి కింద పడి చచ్చిపోతుంది. అప్పుడు గుడ్డు కోసం ఉల్లిపాయ ఏడుస్తుంది. తర్వాత ఉల్లిపాయ బాధపడుతుంటే దేవుడు ప్రత్యక్షమై ఏమైందని అడిగితే, ఇలా నా ఫ్రెండ్ చనిపోతే నేను ఏడ్చాను, నేను చేస్తే ఎవరు ఏడుస్తారు అని అడుగుతుంది. అప్పుడు నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్ళే ఏడుస్తారు అని దేవుడు వరం ఇస్తాడు. అందుకే మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడుస్తాం. నాకు అర్థం కాలేదు సార్. ఇదేంటిది అంటుకోవట్లేదు? ఉండు, 2 మింగితే సెట్ అవుతుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. అరే ఆయిల్ అయిపోయింది. నిన్న రాత్రి కొంచెం ఆయిల్ మిగిలిపోయింది, అది వేసుకుందాం. మంతేండి బ్యాచిలర్ కష్టాలబ్బా, అర్థం చేసుకోండి. ఉల్లిగడ్డలు వేసుకోండి. అలా కత్తితో చేసేకపోయి చేతులు కాల్చుకోకరి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గంటతో చేయరి. ఉప్పు, కారం వేసుకుందాం. గుడ్డే వేసుకుందాం. ఇదేంది ఇది, మనం ప్రోటీన్ వేసుకుందాం అనుకుంటే కాల్షియం కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు కాల్షియం అవసరం లేదు కానీ తీసేద్దాం.
యాందిరయ్యా యాన్ చేస్తున్నా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు మాడిపోయిన అన్నం వేసుకొని ఇంకొంచెం మాడకూడదాం. సాస్ వేసుకుందాం. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నోర్మోయ్. అంతే, ఇంకా పప్పులో పప్పు గుత్తి రుబ్బినట్టు రుబ్బేసుకుందాం. బ్యాచిలర్ ఫ్రైడ్ రైస్ని బౌల్లోకి తీసుకుందాం. పైన గార్నిష్కి సాస్ వేద్దాం. ఓయమ్మా ఓ నాయన ఏంది మా డైనింగ్ టేబుల్ మీదకి వచ్చిన ఇంకా మింగి తింటమే. డాడీ భయమైతుంది డాడీ. బాగుంది కామ్రేడ్స్. అన్నా బాగుంది అన్నా, నిజంగానే బాగుంది అన్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అన్న. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. జంబరి డంబర డారే డారే రు నందే